హలో అండి, వెల్కమ్ టు అన్వ్యూస్. ఒక ఆడది తలుచుకుంటే కుటుంబాలు కూలిపోతే కుటుంబాలు కలిసి ఉంటాయి. అదే ఆడది ఎంతో మంది ఆడవాళ్ళు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి కుటుంబాల కోసం కుటుంబాలు వెనకాల నిలబడిపోయారు. అలాగే రామాయణంలో సీతాదేవి ఆ బంగారు జంకను రాముని అడగకపోతే రామాయణమే లేదు. ఇంకా మనకి మహాభారతంలోని ద్రౌపది మయసభలో దుర్యోధను చూసి విక్కిలిగా నవ్వకపోతే మహాభారతమే లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారా అంటే, ఎందుకంటే గరికపాటి నరసింహ గారి జీవితంలో ఒక ఆడది అతన్ని అధపాతాలను చూసేస్తే ఇంకొక స్త్రీ అతన్ని ఆకాశానికి ఎత్తింది. నేను గరికపాటి గురించి ఇంకా ఎటువంటి వీడియోస్ చేయొద్దు, ఇంకా ఆపేద్దాము అనుకున్నాండి. బట్ ఈ స్త్రీలిద్దరు గురించి, ఈ స్త్రీ మూర్తుల గురించి మాట్లాడకుండా నేను ఉండలేకపోయాను. అందుకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, గరికపాటి నరసింహారావు గారు ఎటువంటి తప్పు చేయలేదా? ఆయనది ఏ పాత్ర లేదా? ఇద్దరు వాడవాళ్ళే అన్ని చేసేసారంటే లేదు, ఆయన పాత్ర కూడా ఉంది. సో ఆయన పాత్ర ఏంటి? ఆయన ఎలాంటి ఆయన అయినా సరే అలా అన్నగారి భార్యని పెళ్లి చేసుకోవడం మాత్రం తప్పే. బట్ కానీ ఎటువంటి సిచ్యువేషన్ లో పెళ్లి చేసుకుని ఉండుంటారు? మనం వింటున్న న్యూస్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పెళ్లి చేసుకున్న టైంకి ఆమె మొదటి భర్త అయిన గరికపాటి వెంకటేశ్వరరావు దగ్గర నుంచి డైవోర్స్ తీసుకుని వెళ్ళిపోతుంటే, గరికపాటి వాళ్ళ అమ్మగారు నువ్వు పెళ్లి చేసుకోరా అని చెప్పి ఆమె ఒక్కతి ఎక్కడికి వెళ్ళిపోతుంది. పెళ్లి చేసుకో అంటే ఇతను పెళ్లి చేసుకున్నారని ఒకటి. ఇంకొకటి, గరికపాటి వెంకటేశ్వరరావు గారు అప్పటికే పరంపదించారు. సో విధవ అయిన కామేశ్వరి గారిని పెళ్లి చేసుకున్నారని ఇంకొక టాక్ అయితే, అప్పటికి ఇద్దరు పిల్లలు ఉన్నారని ఒక టాక్ అయితే, మూడవది కామేశ్వరి గారు ఏం చెప్పారు? వాళ్ళ అన్నగారితో నా జీవితం ఎంత బాగుండేది, నా జీవితాన్ని నాశనం చేశాడు, నా ఆల్ ఆఫ్ ది సడన్ వన్ ఫైన్ డే వచ్చి పేపర్ల మీద సంతకాలు పెట్టించేసి నీ డైవర్స్ అయిపోయి వెళ్ళిపో అని చెప్పేసి, ఆ తర్వాత నన్ను చేరదీసి నన్ను మాటలు చెప్పి నన్ను లోబరుచుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఆమె అన్న మాటలు. ఒకవేళ మనం పైన విన్న రెండు మాటలు పక్కన పెట్టేస్తే మిగతాది కామేశ్వరి గారు చెప్పిన ప్రకారం చూసుకుంటే, కామేశ్వరి గారు చెప్పిన ప్రకారం జరుగుంటే గరికపాటి నరసింహ గారు చేసింది చాలా తప్పు. చాలా అంటే చాలా తప్పు, బ్లండర్ మిస్టేక్. బట్ ఎప్పుడు జరిగింది? 40 years బ్యాక్ జరిగింది. వాల్మీకి ఒకప్పుడు దొంగండి. రామాయణం రాయలేదా? ఆయన రామాయణం మనం చదవలేదా? ఆయన మనం పూజించడం ఆపేస్తామా? లేదు కదా. సో మన ప్రతిభకి వ్యక్తిగత జీవితానికి ఎట్టి పరిస్థితుల్లో లింక్ పెట్టకూడదు. సో ఆయన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడో జరిగింది, తర్వాత మార్పు వచ్చిందేమో, తర్వాత ఏం జరిగింది దీని గురించి మాట్లాడడానికన్నా ముందు అసలు కామేశ్వరి గారు ఏం చేశారు, శారద గారు ఏం చేశారు? కామేశ్వరి గారు ఒక ఆడ తలుచుకుంటే కుటుంబాలను నాశనం అనడానికి నిలువెత్తు నిదర్శనం కామేశ్వరి గారు. సో ఆమె ఫస్ట్ వెంకటేశ్వర గారిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె చెప్పిన ప్రకారమే చూసుకుంటే ఆమెకి గరికపాటి వెంకటేశ్వర గారికి కలిపే ఆ ఇద్దరు పిల్లలు పుట్టారు. కన్ఫర్మ్ 100%. సో కొంతమంది ఏంటంటే ఆయన పిల్లల్ని, అంటే గరికపాటి నరసింహారావు గారి గురించి చెప్పడానికి అన్నగారి పిల్లల్ని తీసుకొని ఈయన పెట్టుకున్నారు, ఈయన వాళ్ళని ఉద్ధరించడానికి చేస్తారు అనేది కాదండి. ఎందుకంటే ఎలాంటి ఆవిడైనా ఎంత దుర్మార్గురాలైనా సరే ఇలాంటి విషయాలు పిల్లల విషయంలో మాత్రం అబద్ధం చెప్పరు. సో ఆ విధంగా చూసుకుంటే ఆయనకి గరికపాటి నరసింహ గారికి పిల్లలు పుట్టారు. అయితే ఇంతకు ముందు గరికపాటి వెంకటేశ్వర మొదటి భర్తని ఎలాంటి సిచ్యువేషన్ లో వదిలేస్తారు, ఎలాంటి డైవర్స్ తీసుకున్నారు, వాళ్ళ మదర్ ఎలాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ గరికపాటి నాగేశ్వరరావు గారికి, నరసింహారావు గారు, గరికపాటి గారికి, ఇంకా మన కామేశ్వరి గారికి ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేశారనేది మనకు క్లియర్ గా తెలియదు కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు. బట్ పెళ్లి అయింది కదా, పెళ్లి అయిన తర్వాత కొన్నాళ్ళు ఉన్నారు కదా. ఈమె ఇంతకుముందు ఈటీవీలోని ఒక జరిగిన ప్రోగ్రామ్ లో కూడా వీళ్ళిద్దరు గరికపాటి గారు ఇంకా కామేశ్వరి గారు వెళ్లారు. సో అక్కడ జరుగుతున్న దాంట్లో కూడా అతను ఎంతో అన్యోన్య దాంపత్యం అని చెప్పారు, అతను ఎంతో పొగుడుతూ మాట్లాడారు, ఇలాంటివన్నీ చేశారు. సో అయితే ఈమెకు కూడా నాకు తెలిసినంత వరకు ఈమెకు కూడా సాహిత్యం మీద, సంగీతం మీద పట్టుంది. ఇతను అతనితో పాటు ఆమెని కూడా ఎంకరేజ్ చేస్తారని అనుకున్నారు. కానీ ఆయన ఆమె అనుకున్నంత రేంజ్ లో ఆయన ఎంకరేజ్ చెయ్యలేదు అని అనుకుంటున్నాను. సో మేబీ దానివల్ల కూడా ఆమెకి ఒక రకమైన కోపం వచ్చేసింది అనుకుంటా. ఇంకొక రీజన్ ఏంటై ఉండొచ్చు అంటే, ఆమె ఉద్యోగస్తురాలు. ఇతను ఏంటంటే అప్పటికి ఉద్యోగం చేయలేదు, ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు, చదువుకుంటున్నారు. అందుకే ఎప్పుడు ఏమాట అంటుంటారంటే, ఎప్పుడు పుస్తక పట్టణం తప్ప ఇంకేమీ లేదు, కుటుంబ బాధ్యత లేదు, ఏమీ లేదు అనేవారు. సో దానివల్ల కూడా ఆమెకి ఇతని మీద చిరాకు వచ్చిండొచ్చు. అంటే ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటాడు, సంపాదన లేదు, ఏమీ లేదు, నా సంపాదన మీద ఆధారపడ్డాడు అన్న చిన్న చూపు కూడా వచ్చిండొచ్చు. ఇది వాళ్ళ మధ్యలో జరిగింది అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నా. అయితే అక్కడికి వదిలేయండి. ఎప్పుడైతే నాకు తెలిసినంత వరకు ఈయనైతే ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదో ఆమె సైడ్ ట్రాక్ పెట్టడం మొదలు పెట్టింది. సో వాళ్ళ ఒక సింగర్ అయిన శివప్రసాద్ గారిని ఆమె
శివప్రసాద్ గారితో ఆమె సాన్నిహిత్యం పెరగడం మొదలుపెట్టింది. గరికపాటి గారి డ్రైవర్ చెప్పిన ప్రకారం మాట్లాడుకుంటే పిల్లలకు కూడా, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చేసి నిద్రపుంచేసి అతనితో సమయం గడిపేవారు అని చెప్పి గరికపాటి గారి డ్రైవర్ చెప్తున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే కొంతకాలం అంటే ఒక గరికపాటి గారు అప్పుడే ప్రోగ్రామ్స్ అవి ఇవ్వడానికి ఫారెన్ అది వెళ్తున్న టైంలో, అమెరికాలో ఉన్న టైంలో ఆయనతో ఇంకా బాగా క్లోజ్ అయిపోయారంట. వచ్చిన తర్వాత 1 ఫైవ్ డే వచ్చి నేను మీతో పాటు ఉండను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి పిల్లల్ని అర్ధాంతరంగా వదిలేసి కామేశ్వరి గారు గరికపాటి గారిని వదిలేసి ఆమె వెళ్ళిపోయారు శివప్రసాద్ గారితో. సో ఇది ఓన్లీ డ్రైవర్ చెప్పిందే కాదు, నేను 2-3 వీడియోస్ లో చూసాను. ఒక పెద్ద ఆయన కూడా అప్పుడు ఆ టైంలో ఆయన కూడా సద్బ్రాహ్మణుడే. ఆయన వాళ్ళ నైబర్ గా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి గరికపాటి గారు ఆ టైంలో 2001 ఆ టైంలోని గరికపాటి గారి వాళ్ళ వైఫ్ వదిలేసి వెళ్ళిపోయారంటారా. సో ఏమి ఇలా చేసింది అని చెప్పేసి అప్పుడు చెప్పుకున్నారు. నిజంగానే అప్పుడు గరికపాటి గారు ఆమెని అంతగా రాద్ధాంతం చేసి ఉండుంటే మంచి పని అయింది, ఎన్నాళ్ళు మాత్రం ఆ సాధ్వి తట్టుకుంటది అని అంటారు కదా, అలా అనలేదు. ఆమెనే తిట్టుకుంటూ ఎవరితోనో వెళ్ళిపోయిందంటే అని అన్నారు. అదే జరిగింది అక్కడ అని ఆయన, ఎవరికి సంబంధం లేని ఆయన వచ్చి అది చెప్పారు. సో ఈ విధంగా చూస్తే ఆమె ఏంటి, ఆమె సంగీత సాహిత్యాల్లో పైకి రావాలనో, లేదు అంటే గరికపాటి గారి మీద కోపంతోనో, లేదు అంటే మరి ఆయన చాలాసార్లు 2-3 సార్లు ఏం చెప్పారంటే, నేను దగ్గరికి వెళ్ళినా సరే నా దగ్గరికి రాడు, ఆయన పర్సనల్ ప్రకారంగా తక్కువ చేసి మాట్లాడు, అసమర్థుడని మాట్లాడు, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ప్రేమగా మాట్లాడడం రాదు. సో అని ఇలా మాట్లాడిన ఆమె ఏదో వెతుక్కుంటూ ఇతన్ని వదిలేసి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయింది. ఎప్పుడు అప్పుడే పిల్లలు 10 years 12 years పిల్లలు ఉన్నప్పుడే వెళ్ళిపోయింది. అక్కడ ఆయనతో పాటు ఉంది. నేను 9 months బ్యాక్ రిలీజ్ చేసిన వీడియో కూడా చూసా. ఆ వీడియోలో కూడా ఆమె అదే చెప్పారు, నేను ఎవరితో ఉన్నానో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు, నేను వాళ్ళకి సేవ చేసుకున్నా అని చెప్పారు. రీసెంట్ గా వీడియోలు చేసిన వీడియోలో ఏం చెప్పారు, నేను అన్ని బాంధవ్యాలను వదిలేసుకున్నాను, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు అని చెప్పారు. అంటే మేబీ ఆయన పరంపదించారా, లేకపోతే ఆయనతో కూడా డైవర్స్ తీసుకున్నారా తెలియదు. మొత్తానికి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ వచ్చి గరికపాటి గారి గురించి, వాళ్ళ అన్నగారి గురించి, నేను వాళ్ళ అన్న భార్యని నన్ను పెళ్లి చేసుకుని నా జీవితం నాశనం చేశాడు అని చెప్పేసి రకరకాలుగా, ఇవన్నీ మనకు తెలిసినవే కదా, రకరకాలుగా చెప్పి ఆయన పరువుని ఎంత ఘోరంగా తీయాలో అంత ఘోరంగా తీసేశారు. ఈవిడ చేసిన తప్పులన్నీ పక్కన పెట్టేసి గరికపాటి గారు కేవలం ఆయన చేసిన తప్పులు అన్నట్టుగా చూపించారు. మొదటి భర్త గురించి ఎక్కడా మాట్లాడలేదు. మూడో భర్త ఎవరైతే వెళ్ళిపోయానో ఎవరితో ఉంటున్నానో ఆయన గురించి ఎక్కడా మాట్లాడలేదు. మధ్య భర్త అయిన గరికపాటి గురించి మాత్రమే ఇంత ఘోరంగా, అంత ఘోరమైన అబండాలు వేసుకుంటూ, ఎంత ఘోరమైన మాటలు, చాలా పెద్ద పెద్ద మాటలు అనుకుంటూ ఆమె వీడియోల మీద వీడియోలు చేస్తారు. ఆ తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు. ఆయన మొహం ఎత్తుకోలేకపోయారు. సో చాలా వాళ్ళ అంతకుముందు 9 months బ్యాక్ కొడుకులు కేసులు పెట్టారు. ఇలాంటివన్నీ జరిగాయి. ఇంకా ఒకనొక టైం కంటే గరికపాటి గారి భక్తులను పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళు గరికపాటి ఒక అన్న భార్యని పెళ్లి చేసుకున్నాడా, ఎంత నీచమైన పని, అసలు వదిన అంటే తల్లితో సమానం, ఆమెని డైవర్ట్ చేసుకుని పెళ్లి చేసుకున్నాడా అని చెప్పి ఇంకా ఇలాంటి అతను ప్రవచనాలు ఇవ్వడం ఏంటి, ఇతని ప్రవచనాలు ఎవరు వింటారు. సో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఇన్ని రకరకాలు, 1 కాదు 2 కాదు, కొన్ని వేల కామెంట్లు, లక్షల కామెంట్లు వచ్చి ఉంటాయి. సో ఇది ఈమె గరికపాటి గారి విషయంలోని ఒక ఆడకు తలుచుకుంటే అతని పరువు ఎలా తీయాలో అలా తీసేశారు. మరి శారదా గారిని కూడా ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నారో మనకు తెలియదు. వెళ్ళిపోయారు. వాళ్ళ మదరే అరేంజ్ మ్యారేజ్ చేశారని గరికపాటి గారే చెప్పారు. పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిపోయిన తర్వాత ఆమె ప్రకారం, కామేశ్వరి గారు చెప్పిన ప్రకారం చూసుకుంటే వాళ్ళిద్దరూ కూడా, గురజాడ గాని శ్రీశ్రీ గాని, వాళ్ళిద్దరూ కూడా గరికపాటి గారికి కామేశ్వరి గారికి పుట్టిన బిడ్డలు. సో వాళ్ళ కోసం ఈమె తల్లి కూడా అవ్వకుండా ఆ పిల్లల్ని తన పిల్లల కింద పెంచి, మరి అదే గరికపాటి అంత సాటిస్ట్ గా ఉంటే, అదే గరికపాటి అంత భార్యని అంత చులకం చేసి మాట్లాడే వ్యక్తి అయితే శారదా గారు కూడా అలా ఉండరు కదా. ఏ రోజు గరికపాటి గారిని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇక్కడ శారదా గారు ఏం చేశారు, తన జీవితాన్ని పణంగా పెట్టారు. ఇక్కడ ఆమె సుఖం కోసము కామేశ్వర్ గారు వెళ్ళిపోతే, ఆమెకు అవమానం జరుగుతుందని కామేశ్వర్ గారు వెళ్ళిపోతే, శారదా గారు తనకు సంబంధం లేని పిల్లలు, తనకి కాని పిల్లలు ఎవరైనా సరే, ఏ ఆడదైనా సరే తనకంటూ ఒక బిడ్డ పుట్టాలి, తన బిడ్డను చూసుకోవాలి అని సంతోషపడుతుంది. అలాంటి తన సంతోషాలను వదిలేసి ఆ బిడ్డలిద్దరిని తన బిడ్డల కింద పెంచింది. అది చిన్నపిల్లల 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వచ్చేసిన పిల్లలు, వాళ్ళని బిడ్డల కింద పెంచింది. గరికపాటి గారికి వెన్నంటూ ఉండి సపోర్ట్ చేసుకుంటూ ఉంది. ఈ రోజు గరికపాటి గారు ఇప్పుడు మనం అందరం అంటున్నాం,
గరికపాటి గారు సక్సెస్ఫుల్ గా ఆ రోజు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయినా సరే ఆయన పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి ప్రయోజకులను చేశారు అని చెప్పేసి. ఇందులో శారద గారి పాత్ర ఎక్కువ ఉంటదంటాను నేను. ఎందుకంటే ఆయన ప్రవచనాలు ఇచ్చుకుంటూ శతావధానం, అష్టావధానం, శతావధానం, సహస్రావధానాలు, లేదంటే ఆ ప్రవచనాలు ఈ ప్రవచనాలు అనుకుంటూ అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయిన ప్రాసెస్ లో పిల్లలు అంత సక్రమంగా పెరిగారు, పిల్లల్ని ప్రయోజకులను చేశారంటే శారద గారి పాత్ర గరికపాటి గారి పాత్ర కన్నా శారద గారి పాత్ర చాలా చాలా ఎక్కువ. సో ఆ విధంగా చేసి పిల్లల్ని ప్రయోజకులను చేసి అందులో ఒకరికి పెళ్లి చేసి, సో ఈ రోజు వాళ్ళు ఎంత ప్రయోజకులయ్యారో మనందరికీ తెలుసు. వాళ్ళు కూడా ప్రవచనాలు ఇస్తుంటారు, వాళ్ళు కూడా పెద్ద పెద్ద బయటకు వెళ్తూ ఉంటారు, వాళ్ళ పాండిత్యం కూడా ఎలా ఉందో మనకు తెలుసు. ఒకరు ఫారెన్ లో కూడా ఒకరు సెటిల్ అయ్యారు. ఇలా సో వాళ్ళ కుటుంబాన్ని రోడ్డున పడిపోయిన కుటుంబం, అది యాక్చువల్ చెప్పాలంటే రోడ్డున పడిపోయిన కుటుంబం, ఒక తండ్రి ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చి ఒక ఆడది ఒక స్త్రీ నిలబెట్టడమే కాదు వాళ్ళని ప్రయోజకులను చేసి తలెత్తుకునేటట్టు చేసింది. సో వీళ్ళని చూసి ఆ స్త్రీ వీళ్ళు నా పిల్లలు కదా, మేబీ నాకు తెలిసినంత వరకు ఆమె డబ్బుల గురించి కాకపోతే పిల్లల గురించి ఏమో, ఆమె ఇప్పుడు 65 years అలా వచ్చేసాయి, లోన్లీనెస్ తట్టుకోలేకపోతున్నారు అనుకుంటున్నాము. సో దానివల్ల ఏదో ఒకటి సాధించాలి, పిల్లలైనా నా దగ్గరికి వస్తారు అనుకున్నారో ఏంటో. సో కాకపోతే ఆవిడికి ఉండొచ్చు, లోన్లీనెస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, పిల్లల గురించి తాపత్రయం కూడా ఉండొచ్చు, ఇప్పుడు ఎవరు నా దగ్గర ఎవరు లేరు అన్న బాధ కూడా ఉండొచ్చు. బట్ వెళ్ళిన పద్ధతి బాగాలేదు. డైరెక్ట్ గా సోషల్ మీడియాలోకి వచ్చి ఆయన గురించి అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పెట్టిన వీడియోస్ బాగాలేవు. సో దానివల్ల ఆమె పరువు ఆమె తీసుకొని గరికపాటి గారి పరువు తీశారు. బట్ ఇప్పటికీ ఇక్కడ ఈ రోజు ఇప్పుడు కూడా గరికపాటి గారికి అంతమంది వాల్యూ ఇస్తున్నారు అంటే శారద గారి వల్లే. ఎందుకంటే సరే గరికపాటి గారు నిజంగానే దుర్మార్గులు, దుష్టులు, శాడిస్టు, లేకపోతే అది ఇది ఏదని అనుకుంటే మరి శారదా గారు ఎందుకు ఇంతకాలం ఆయనతో జీవితాన్ని ఎంత ఒక కంప్లైంట్ కూడా రాకుండా ఎలా గడిపారు, పిల్లల్ని అంత ప్రయోజకులను ఎలా చేశారు? సో అతనిలో ఆ మంచితనం ఉంది కాబట్టే కదా ఆమె అలా ఉండగలిగారు అన్న కోణం కూడా గరికపాటి గారి గురించి మంచిగా ఆలోచించడానికి అవకాశాన్ని ఇచ్చింది. సో ఇది అండి, ఒక స్త్రీ గరికపాటి గారి విషయంలోని ఒక స్త్రీ పాతాళానికి తోసేసిన ఇంకొక స్త్రీ ఆకాశానికి ఎత్తడం వల్ల ఆయన ఈ రోజు కూడా ఆ పరువు ఆ మర్యాదను నిలబెట్టుకున్నారు. అందుకని ఇప్పటికీ కూడా ఆయన ప్రవచనాలు ఎక్కడ ఆపలేదు. ఆంధ్ర మహాసభలకు వెళ్లారు, వరుసగా ఆయన వీడియోస్ ఆయన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటున్నారు. సో ఆడవాళ్ళు అంటే ఇతను రోడ్డుని పడిపోయిన జీవితాలను కూడా బాగు చేసింది అదే ఆడది, ఇంటిలో ఉన్న జీవితాలని రోడ్డు మీదకి ఇచ్చింది ఇంకొక ఆడది. నేను ఈ ఇద్దరు ఆడవాళ్ళ గురించి చెప్తుంది ఇంకొక ఆడది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై.